8వ అధ్యాయం 10వ వచనం, సామెతల గ్రంథం 28:10. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులను అన్యాయములో అక్రమంగా వింటున్నారా, వీళ్ళ మీద నిందలేస్తేనట తాను తవ్విన గోతులు ఎవరు పడతారు? ఎవడైతే పడేయాలనుకున్నాడో వాడే పడతాడట. హల్లెలూయా. నీతిమంతులను యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు అంటే అన్యాయంగా మాట్లాడేవాళ్ళు, అన్యాయంగా వింటున్నారా చూసేవాళ్ళు, లేనిపోని దాంట్లో ఇరికించేవాళ్ళు ఎవరిని చూసి? యథార్థవంతులను చొప్పించువారు ఏమవుతారట? తాము తవ్విన గోతిలో తామే పడతారు. అందుకోసమే ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే ఆ చివరి మాట, యథార్థవంతులు మేలైన దానిని ఏం చేస్తారు? స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. ఈరోజు మన వాక్యాంశము యథార్థవంతులట మేలైన దానిని ఏం చేస్తారు? పొందుకుంటారు. పక్క వాళ్ళతో చెప్పండి, యథార్థవంతులు మేలైన దాన్ని పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యథార్థవంతులు మేలైన దానిని ఏం చేస్తారు? పొందుకుంటారు, స్వతంత్రించుకుంటారు. ఈ లోకంలో మన జీవితంలో ప్రభునందు ప్రియులారా, నిజాయితీగా యథార్థత కలిగిన వారు ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదాలను మేలైన ఫలితాలనట వాళ్ళ జీవితాల్లో సొంతం చేసుకుంటారట. హల్లెలూయా. ఎవరు పొందుతారు? యథార్థవంతులు. యథార్థవంతులు ఈ యథార్థవంతులు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో మేలైన దానిని, ఇంకేమంటాడు? శ్రేష్టమైన దానిని, విలువైన దానిని, వింటున్నారా, ఆశీర్వాదకరమైన దానిని ఎవరు పొందుకుంటారంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతులు. దేవుడు వారి కొరకే మేలైన వాటిని ఉంచుతాడట. అంటే మన జీవితాల్లో మనకు ఉపయోగకరమైనవి, మేలుకరమైనవి, శ్రేష్టమైనవి, విలువైనవి దేవుడు మన కొరకు ఉంచాలని కోరుకుంటున్నాడు. ఎవరి కొరకు? యథార్థవంతులకు. ఈ లోకంలో నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, యథార్థత అంటే ఏంటి? ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. యథార్థత అంటే ఏంటి? చెప్పలేరు ఎవరు? అమ్మా, నమ్మకం అంటే నమ్మకమే. యథార్థత అంటే ఏంటి? హల్లెలూయా. యథార్థత అన్న మాట ప్రభునందు ప్రియులారా, ఒక బైబుల్ చదివిన వాళ్ళకు తప్ప లోకంలో ఎవరికి తెలియదండి, తెలియదు. యథార్థత అనే మాటకు అర్థం ఏంటంటే లోపల బయట ఒకే విధంగా ఉండడం. హల్లెలూయా. దీనిని ఏమంటారంటే యథార్థత, అర్థంలో చూసుకోవడం. నేను ఎన్నోసార్లు చెప్తాను కదా, మనం ఎలాగున్నాం అనేది ఎక్కడ చూసుకుంటాం? దానినే యథార్థత అంటాం. యథార్థత అంటే మన అంతరంగం పైకి కనిపించే మనం ఒకేలాగుండాలి. చాలామంది బైబిల్ చెప్తుంది, వింటున్నారా ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో లోపలున్నట్లుగా బయటికి కనిపించే లోపలున్న మనం, బయటున్న మనం ఒకటి కాదట. ఆమేన్. ఎవరెవరు? అందుకోసమే పౌలు భక్తుడు అన్నాడు, అంతరంగ పురుషుడు, ఇంకేమన్నాడు? బాహ్య పురుషుడు అన్నాడు. హల్లెలూయా. అంతరంగ పురుషుడు వేరు, బాహ్య అంటే పైకి కనిపించే నేను కాదట. ఆమేన్. అర్థమవుతుందా? ఈరోజు పైకి కనిపించే నేను కాదు. నేనెవరో తెలుసా? అసలు లోపటున్న నేనే నిజమైన నేను. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో ఈ మాట? లేదో కొంత సైన్స్గా, కొంత గొట్టుగా చెప్పినట్టు అనిపిస్తుంది. అందుకోసమే పౌలు గారు ఫిలాసఫర్, ఆయన అలాగే తత్వవేత్త మాట్లాడాడు. అంతరంగ పురుషుడు వేరు, బాహ్య పురుషుడు వేరు. అంతరంగ పురుషుడే, వింటున్నారా, నిజమైన మనిషి. హల్లెలూయా. పైకి కనిపించే మనము
నిజమైన వ్యక్తులము కాదండి. పైకి కనిపించే మనం నిజమైన వ్యక్తులం కాదు. ఎందుకు కాదంటే పైకి కనిపించేదంతా కూడా నటన. చెప్పండి, ఏంటట? వేషధారణ, నటన ఇదంతా. అయితే అంతరంగ పురుషుడు, అంతరంగ స్త్రీ, మనం పైకి కనిపించేదంతా నిజం కాదు, నిజం కాదు. దీనినే యథార్థత అంటారు. బైబిల్ ఏం కోరుకుంటుందో తెలుసా? మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? అంతరంగ పురుషుని కోరుకుంటున్నాడు. బాహ్య పురుషునైన మనం మనుషులకు చూడా కనిపించాలనుకుంటాం, లోకానికి చూడా కనిపించాలనుకుంటాం, మనుషులకు చూడా మాట్లాడుతూ ఉంటాం. వింటున్నారా? అందుకోసమే దేవుని వాక్యం చెప్పింది, కడుపులో వేరే ఉంచుకున్నట బయటికి మంచిగా మాట్లాడేవారు కలరు అంటున్నది. హల్లెలూయా. వింటున్నారు? హృదయంలో వేరే, మనసులో వేరే ఆలోచన ఎదుటివారి పట్ల, కానీ మాట్లాడేటప్పుడు మాత్రం ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడతామట. అందుకే లోపటున్న మనమే ఇటున్నారా నిజమైన వ్యక్తులం, వ్యక్తిత్వం కలిగిన వాళ్ళం. లోపటున్న ఎలాగైతున్నామో వాళ్ళే నిజమైన వ్యక్తిత్వం కలిగిన వారు. బయటున్న మనమంతా. అందుకోసం ఈ రోజుల్లో మనుషులను రోగాలు ఎందుకు పట్టి పీడిస్తాయి తెలుసా మీకు? వింటున్నారా? ఈ లోకంలో చాలామంది ప్రభునందు ప్రియులారా హాస్పిటల్కి వెళ్తే అర్థమవుద్ది, రకరకాల వింతైన రోగాలు. ఆ రోగాలను చూస్తున్నప్పుడు మన ప్రాణాలు తరుక్కుపోతుంటాయి. నేను వెళ్ళి చూస్తున్నప్పుడు ఒక్కొక్కరి శరీరాలను పట్టిన రోగాలు, ఒక్కొక్కరు కున్న సమస్యలు, వింటున్నారా? రహస్యంగా ఉండే రోగాలు, పాపభూయిష్టమైన రోగాలు చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనంతటికీ కుష్ఠరోగం గురించి మీకు బాగా తెలుసు కదా. కుష్ఠరోగం ఏంతో తెలుసా? కుష్ఠరోగం అంటే చెప్పండి. అట్లా ఉండడం కాదు, కాదు, కాదు. కుష్ఠము అంటే ఏంటో తెలుసా? కాదు తల్లి, ఇదన్నీ కరెక్టే, నువ్వు చెప్పేవన్నీ కరెక్టే. కాళ్ళు ఇలాగా ఉండడం, చేతులు ఇలాగా ఉండడం, ఇంకేమంటాం పుండ్లు ఉండడం, ఇవన్నీ కరెక్టే. కానీ బైబిల్ చెప్పిన మీనింగ్ ఏంటో తెలుసా? శరీరాన్ని తనకు తాను శరీరమే తినడం అట. హల్లెలూయా. ఎవరు తింటారు తెలుసా? శరీరాన్ని ఎవరు తింటారు? నీ ఆరోగ్యాన్ని పాడు చేసేది ఏంటో తెలుసా? ఈ దినం ప్రభునందు ప్రియులారా, అందుకోసమే దేవుని వాక్యం చెప్తుంది. అందుకే నేను ఒకసారి జ్ఞాపకం చేశాను, తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని లేనివాడు ఏమవుతాడట? చచ్చును. హల్లెలూయా. రోగం ఎక్కడో లేదు, ఎవరినో ముట్టుకుంటూ వస్తుంది, ఎవరినో పట్టుకుంటూ వస్తుంది, ఎవరినో చూస్తొస్తుంది. వింటున్నారా? ఎవరో ఇంటికి పోతే వస్తుంది. కరోనా కాదు అది. మనుషులను బట్టిన రోగాలు ఏంటో తెలుసా? తన ప్రవర్తన తాను బాగు చూసుకోకపోవడమే. హల్లెలూయా. ఇది మాయాదారి రోగం. ఈ రోగాన్ని ఎవరు కనుక్కోండి. అందుకోసమే ఇర్మియా ప్రవక్త అన్నాడు, ఏమన్నా తెలుసా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలదట. హల్లెలూయా. ఏది రోగం కలిగింది అనుకుంటున్నారు? నీ హృదయమే. నీ అంతరంగం బాగాలేదా? నిన్నెవ్వడు చెడగొట్టాల్సిన పని లేదట. వింటున్నారా? నీ అంతరంగం, నీ ప్రవర్తన బాగలేకపోతే ఎవడో నీకు చేతబడి చేయాల్సిన పని లేదటమ్మా. నీకెవరో మంత్రాలు చేయాల్సిన పని లేదట. బైబిల్ చెప్తుంది నీ ప్రవర్తనే. ఇంకా ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తుంటాం కొటేషన్లు. దేవుని బిడ్డల కంటే అన్యులు బాగా పెడతారు. మీరు ఎంతమంది చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక సేవకుడు పెట్టిన కొటేషన్ నేను చూశాను. అందులో ఏముందో తెలుసా? రేపటి భవిష్యత్ అట, రేపు నీ భవిష్యత్ ఏంటో అనేది ఎక్కడ ఆధారపడుతో తెలుసా? నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందట. హల్లెలూయా. రేపటి భవిష్యత్ అనేది రేపు నువ్వు ఎలా బతుకుతావు అనేది ఎక్కడో దేవుడు రాసిన రాత కాదు. నేను చెప్పేది అదే. హల్లెలూయా. రాత కాదు, గీత కాదు.
నీ ప్రవర్తనే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. హల్లెలూయా. నీ ఆలోచన విధానమే జ్ఞాపకం చేస్తున్నాను. అందుకోసమే ఈ దినం మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, లోపటున్న మనం బయటున్న మనం ఒక్కటి కాదు. చాలాసార్లు వానికి మనకు యుద్ధం జరుగుద్ది. ఎవరెవరికి? లోపటున్న వాళ్ళకు. ఎంతమంది జీవితాలు జరిగిందా లేదా? ఎప్పుడన్నా ఈ అనుభవం ఉందా? ఉండాలి అనుభవం. ఎవరెవరికి? లోపటున్న వాళ్ళకు. నా బిడ్డ అంటది అప్పుడప్పుడు, ఆరాధ్య ప్రైజ్ అమ్మ, డాడీ ఏం డాడీ అప్పుడప్పుడు నువ్వు ఒక్కనే మాట్లాడుకుంటావు, ఆలోచించుకొని నాకు నేను ఎట్లా చేయాలని నాకు నేనే మాట్లాడుకునే అలవాటు ఉంది నాకు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడతాను డాడీ అంటది. అంటే నేను అంటాను, ఎవరితో మాట్లాడతాం? హల్లెలూయా. నాకు నేను కాదు, అంతరంగ పురుషుడు ఉన్నాడు. బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడట నూతన పరచబడాలట. హల్లెలూయా. క్రైస్తవులమైన మన జీవితాల్లో బాహ్య పురుషుడు ప్రాముఖ్యం కాదు. అర్థమవుతుందా? ఇది ఎలాగున్నా పర్లా అంటున్నారా? ఏ పురుషుడు? అంతరంగ పురుషుడు. నేను అదే చెప్తున్నాను. ఈ లోకంలో మనం అందరం మంచోళ్ళుగా అనిపించుకోవడానికి నానా తంటాలు పడతాం, చాలా ప్రయత్నాలు చేస్తాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఒక సేవకుడు చెప్పాడు, బయటికి కనిపించే మనం కాదు. అదే పౌలు భక్తుడు అంటాడు, బయటికి కనిపించే మనం కాదు. ఎందుకు కాదు అంటే ఆయన అన్నాడు, నేను ఏ మంచి చేయగోరుచున్నానో దాన్ని చేయక కీడే చేస్తున్నానన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఏమనుందట? నాకు మంచి చేయాలనుంది, మంచి చేయడానికే నేను ఆరాటపడుతున్నాను, మంచి చేయడానికే నేను పోరాడుతున్నాను ఈ గుడారంలో, ఈ శరీరంలో. కానీ నేను చెయ్యని కీడును, వింటున్నారా, నేను ఊహించని చెడును నేను చేస్తున్నాను అన్నాడు. దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఎవరు? మన బాహ్య పురుషుడు. హల్లెలూయా. అందుకోసమే ఇది నా వాక్యం చెప్తున్న మాట, యథార్థవంతులు ఇదిగో మేలైన దానిని ఏం చేస్తారట? స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నీతిగా నిజాయితీగా యథార్థత కలిగి ఉన్నవారట ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదాలను, ఎల్లప్పుడూ దేవుని మేలులను, ఎల్లప్పుడూ మంచి ఈవులను, ఎల్లప్పుడూ శ్రేష్టమైన వరములను, ఎల్లప్పుడూ, వింటున్నారా, దేవుని ద్వారా ఈ ఫలితాలను వాళ్ళు పొందుకుంటారు. ఎవరు? నీతిగా నిజాయితీగా యథార్థంగా. యథార్థత అంటే ఏమి? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? లోపటున్న మనం కాదు, వింటున్నారా, బయటున్న మనం కాదు, వింటున్నారా. ఎవరు మనం అంటే ఒక వ్యక్తి గురించట నిజంగా చెప్పాలంటే అతడు ఎలాంటి వాడో చెప్పాలట అంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చెప్పింది, లోకంలో చాలామంది అనాలిసిస్ ఏమంటారు, పరిగణించి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఎలాంటోడు అని చెప్పాలట అంటే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగుంటాడో అట్లాగున్నోడే నిజంగా ఆ వ్యక్తి కరెక్ట్ అట. హల్లెలూయా. నలుగురిలో ఉన్నప్పుడు మంచిగా ఉండం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆలోచనలు ఎలాగుంటాయో, అతని పద్ధతి ఎలాగుంటుందో, అతని మాటలు ఎలాగుంటాయో, ఆ వ్యక్తే నిజమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అట. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలో మనకు స్వాస్థ్యము ఏ రీతిగా అనుగ్రహించబడుతుంది అంటే దేవుడిచ్చేటువంటి మేలైనది స్వాస్థ్యముగా మనం పొందాలి అంటే, దీవెనగా మనం పొందాలి అంటే మనకి ఎలా కలుగుతాయంటే, ప్రభునందు ప్రియుల, అయ్యో నేను నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, భక్తి చేస్తున్నాను, ప్రార్థన ఉన్నాను, మంచితనంగా ఉంటే ఈ లోకంలో మంచితనానికి ఏం లేదంటాం? చోటు లేదు. నిజమే కావచ్చు,
కానీ ఈ మంచితనాన్ని గుర్తించి మనకు మేలు చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 58:14 వచనం. యెహోవా యందు నీవు ఆనందించుదువు, నీవు యెహోవా యందు ఆనందించుదువు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములో ఉంచెదను. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చిన వాక్కు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని వాక్యం చెప్తుంది, నీవు యెహోవా యందు ఆనందించుదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను. ఈరోజు ఈ మాటను వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడు యథార్థవంతుల పక్షాన ఉంటాడట, నీతిమంతుల పక్షాన ఆయన ఉంటాడట. వారికి ఏం చేస్తాడంటే ఆయనే తాను స్వాస్థ్యముగా ఉండడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈ లోకంలో మేలైన దానిని లోకములో తనకు స్వాస్థ్యముగా, వింటున్నారా, అది ఆస్తి కావచ్చు, అది అంతస్తు కావచ్చు, అది ఇంకేమంటాం, లోకములో ఉన్న ఇదిగో నీకు అనుగ్రహించే పిల్లలు కావచ్చు, అన్నీ ఆయన నీకు మేలైన వాటిని చేయడానికే ఇష్టపడతాడట. నీతిగా ఉన్న మన జీవితాల్లో, నిజాయితీగా ఉన్న మన జీవితాల్లో, యథార్థంగా బ్రతికే మన జీవితాల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రభునందు ప్రియులారా, మేలైన వాటిని తగిన సమయంలో ఆయన మన జీవితాల్లో తీసుకొస్తాడట. అవి ఎలాగిస్తాడట అంటే స్వాస్థ్యముగా ఇస్తాడట. దేశం యొక్క ఉన్నత స్థలముల్లో నువ్వు నిలబడేటట్లుగా ఆయన నీకు ఇస్తాడట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. మేలైన దానిని దేవుడు మన పట్ల చెయ్యాలని ఏం చేస్తున్నాడు, స్వతంత్రించుకుంటాను అంటే ఉద్దేశిస్తున్నాడు. ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? యథార్థవంతులకు, నీతిగా ఉండే వాళ్ళకు, నిజాయితీగా ఉండే వాళ్ళకు, నమ్మకంగా ఉండే వాళ్ళ కొరకు ఆయన ఏం చేస్తాడటంటే స్వాస్థ్యముగా ఏది ఇచ్చినా నీతో పాటు నీ పిల్లలకు అక్కరకు వచ్చి ఎదిగిస్తాడట దేవుడు ఏదైనా. ఆమేన్, ఆమేన్. నీతిమంతుల ఆస్తి తన తదనంతరము పిల్లలకి ఇస్తాడట ఆయన. ఆమేన్. చదివారు ఎప్పుడైనా? నీతిమంతుల ఆస్తి ఏం చేస్తాడు? తన తదనంతరం పిల్లలకు ఆయన ఇచ్చును. ఆమేన్. అది నువ్వు భక్తి నేర్చుకుంటావా, నీ భక్తి నీ పిల్లలకి ఇస్తాడు దేవుడు. వింటున్నారా? నువ్వు యథార్థత నేర్చుకుంటావా, ఆ యథార్థత నీ పిల్లల ఒడిలో ఇస్తాడట. నువ్వు ఏ ఫలమైనా, నువ్వు కోసే పంట ఏదైనా, మంచి కానీ చెడు కానీ, ఎవరు ఒడిలో ఇస్తాడు? ఇది గుర్తుపెట్టుకోండి. నీ పిల్లల ఒడిలో వేస్తాడు. నీవు బ్రతికే నువ్వు దేవునితో బ్రతుకుతున్న బ్రతుకునే నీ పిల్లల జీవితంలోనికి ఆయన తీసుకొస్తాడు. హల్లెలూయా. ఒకరోజట ఒక అమ్మ విజయవాడలో ఉద్యోగం చేస్తుంది. ఎక్కడంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. యేసయ్యా నీకే నీకే. హల్లెలూయా. సంబంధం లేకుండా వాడినా కదా.
ఎందుకంటే కొంతమంది నిద్ర వస్తుంది. హల్లెలూయా వింటున్నారా? కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దిన వాక్య భాగంలో యథార్థవంతులు మేలైన దానిని ఏం చేస్తారట? స్వతంత్రించుకుంటారు. మేలైన ఎవరి కొరకంటే నీతిగా బ్రతికే వాళ్ళ కొరకే, యథార్థంగా బ్రతికే వాళ్ళ కొరకే. నీ జీవితంలో ఎప్పుడు విలువైనవి పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైనవి, విలువైనవి అవన్నీ కూడా అందరికీ దొరికాయట. నేను అదే చెప్తున్నా, అందరికీ దొరకవు. ఎవరు దొరుకుతాయంటే యథార్థవంతుల కొరకు దేవుడు వాటిని దాచిపెట్టాడు. ఆమేన్. నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళ కొరకు దేవుడు దాచిపెట్టాడు. నీతిగా బ్రతుకుతున్నాను, ఏం దొరుకుద్ది అనుకో మాకు. యథార్థంగా ఉన్నాను, అయ్యా తినడానికి తిండి కూడా దొరుకుతలేదు అనుకో మాకు. ఒకరోజు దేవుడు నీ జీవితంలో మేలైన దానిలోనికి నిన్ను స్వతంత్రించుకునేటట్టు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సహోదరి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుందట. చేస్తున్నప్పుడు ఆమె మందిరానికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, తన యజమానులకు నమ్మకంగా ఉంటుంది, తన మందిరంలో నమ్మకంగా ఉంటుంది. అయితే ఆ సహోదరట ఉద్యోగం చేస్తున్న చోట్లో తన పై అధికారి నాయకుడు ఇదిగో ఈమె నమ్మకంగా ఉండడాన్ని బట్టి, యథార్థంగా ఉండడాన్ని బట్టి ఆ అధికారికి ఎందుకో నచ్చలేదట. హల్లెలూయా. ఏం చేయలేదు? నచ్చలేదు. నీతిగుంటే నచ్చం ఎవరికి, ఉన్నదున్నట్టు మాట్లాడితే నచ్చం ఎవరికి. హల్లెలూయా. ఇంకేమంటాం? యథార్థంగా ఉంటే ఎవరికి నచ్చం. కనుక ఈ సహోదరి అలాగుందట. ఉన్నప్పుడు ఆ యజమాని ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఈమె కంటే ముందు ఉన్న వాళ్ళకు, ఈమె కంటే వెనకకు వచ్చిన వాళ్ళకి, ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్స్ ఇస్తున్నాడట. ఏమి చేస్తున్నాడు? ఈయన పై అధికారి కనుక ఈమె కంటే ముందొచ్చిన వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమె కంటే వెనుకకు జాయిన్ అయిన వారు అంటే ఉద్యోగాల్లో చేరిన వాళ్ళకు కూడా ఏం చేస్తున్నాడు? ప్రమోషన్స్ ఇస్తున్నాడు, వెళ్ళిపోతున్నారు. అయితే ఈమెకు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా ఈమెకు ప్రమోషన్ ఇవ్వట్లేదట. అయితే ఒకరోజు చాలామంది ఉద్యోగులందరూ, ఏంటమ్మా నువ్వు ఎప్పటి నుంచో చేస్తున్నావు కదా, నీకెందుకు ప్రమోషన్ ఇవ్వట్లేదు సారు? అందరికి ఇస్తున్నాడు కదా, నీకంటే ముందొచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, నీకంటే వెనకకు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు కదా, నీకెందుకు ఇవ్వట్లేదంటే, ఏంటోనమ్మా నాకు అర్థం కావట్లేదు. అయితే ఈసారి ఎందుకు అడుగుద్దు నువ్వు సార్ను అని పక్క వాళ్ళు ప్రోత్సహిస్తే, సరే అడుగుదామని చెప్పి ఆయన బర్త్డేని చూసుకొని వెళ్ళిందట. హల్లెలూయా. యజమాని యొక్క పై అధికారి యొక్క బర్త్డేని చూసుకొని ఆ బర్త్డే రోజు ఆయన కొన్ని ఫ్రూట్స్, కొన్ని బహుమానాలు కొనుక్కొని వెళ్ళి ఆ సార్కి గుడ్ మార్నింగ్ చెప్పి ఇవన్నీ ఆ గిఫ్టులన్నీ అతనికి ఇచ్చేసి, సార్ మీరెందుకో నాకంటే వెనుకొచ్చిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు, నాకంటే ముందుకొచ్చిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు, నాకే ఎందుకని ప్రమోషను మీరు ఇవ్వట్లేదు సార్ అని అడిగిందట. అడిగితే నేను నీకు ఇవ్వను అన్నాడట. ఏమన్నాడు? అర్థమవుతుందా? ప్రమోషన్ అంటే బదిలీ, వేరే కాడికి ట్రాన్స్ఫర్ చేయను, లేదా పై స్థాయి ఇంకా ఉద్యోగానికి నేను పంపించను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఎందుకు సార్ అని చెప్తే, లేదు నేను నీకు ప్రమోషన్ నేను ఉన్నంత కాలం ఇటున్నారా నీకు ప్రమోషన్ ఇవ్వను, నేను ఇవ్వదలుచుకోలేదని కోపం చేశాడట. నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడట. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏమన్నాడంటే, వాళ్ళందరితో షేర్ చేసుకుంటే వాళ్ళందరూ అన్నారట, నువ్వు చాలా సంవత్సరాలు అవుతుంది, నీకు సీనియారిటీ పోతుంది, నీకు జీతం పెరగట్లేదు, కనుక నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదు, మనం పై అధికారుల దగ్గరికి వెళ్దాం, లేదా ఇంకేం చేద్దాం, ధర్నా చేద్దాం, మీ గురించి నీకు మేము సపోర్ట్ చేస్తాం, పై అధికారుల దగ్గరికి వెళ్దాం, లేదా ధర్నా చేద్దామని చెప్పి వీళ్ళు చెప్తే ఆమె అన్నదట, లేదండి మేము ఇవన్నీ చెయ్యం, మేము నాకు దేవుడు ఉన్నాడని చెప్తే, మరి ఏది ఇన్ని రోజుల కాంచి నీ దేవుడు ఏం చేయలేదు కదా అన్నారట వాళ్ళు. హల్లెలూయా. ఇన్ని రోజుల కాంచి నీ దేవుడు ఏం చేయలేదు కదా, దేవుడు అంటావు, మరి ప్రార్థన చేస్తావు,
నీకు ప్రమోషన్ రావట్లేదు కదా అన్నారట. అంటే ఆమె ఏం సపోర్ట్ చేయలేదటండి, ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయింది. అయితే అకస్మాత్తుగా ఈ యజమాని తన జీవితంలో జరిగింది ఏంటంటే, ఈయన చనిపోయేంత వరకు లేదా ఈయన రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఈయన ఇక్కడే ఉంటాడట. ఈయన పోస్టింగ్ అది. హల్లెలూయా, అర్థమైందా? ఎవరైనా ఈయన పోస్టింగ్, ఈయన రిటైర్మెంట్ అయ్యేదాకా ఇక్కడనే ఉంటాడు, పోడు, ఇదే ఆఫీసులో ఉంటాడు. కనుక ఈయన రిటైర్మెంట్ అయ్యేదాకా ఆమెకు ప్రమోషన్ రాదు. ఇవ్వనన్నాడు కదా, ఇవ్వలేనన్నాడు కదా, అలాగ ఉండాల్సి వచ్చిన పరిస్థితి. అయితే ఆమె ప్రార్థన, ఆమె భక్తి జీవితం, ఆమె యథార్థత ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎన్ని సంవత్సరాలు ఏం చేశాడని చెప్పిన ఆ మాటలు ఆమె కొంత బాధ అనిపించిన ఆమె ప్రార్థనలో చెప్పిన విషయాలను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇంతకాలం సైలెంట్గా ఉండి ఒక్కసారిగా ఇక్కడ పనిచేస్తున్న ఆయననట హైదరాబాద్కి ట్రాన్స్ఫర్, హైదరాబాదులో పనిచేసే ఆయనను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారట. హల్లెలూయా. ఈయన రిటైర్ అయ్యేదాకా పోయే అవకాశం లేదు. కానీ దేవుడు అకస్మాత్తుగా ఆయన ప్రభుత్వాలను మార్చేవాడు. మీకు తెలుసా ఏం చెప్తాడు? గత 10 సంవత్సరాలు ఏముండే? టీఆర్ఎస్. ఇప్పుడేముంది? హల్లెలూయా. ఆయన ప్రభుత్వాలను మార్చువాడు, అధికారులను మార్చువాడు. అవునా కదా? గత సంవత్సరాల్లో అరూరుండే, ఇప్పుడు ఎవరు వచ్చారు? అది హల్లెలూయా. అధికారులు మారుస్తాడు, అంతా ఆయన చేతిలో ఉంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈయనను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తే, హైదరాబాద్ ఆయన ఇక్కడికి వస్తే, ఆయన వచ్చాడు. ఆయనను చూసి వీళ్ళందరూ అన్నారు, ఆడే నయం వీనికంటే, వీడు అంతకంటే దారుణం అని చెప్పారట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటో ఇటో ఆయన నయం, ఆయన కంటే ఈయన చాలా డేంజర్ అన్నారట. ఈమె రాగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పరిచర్య చేస్తున్నప్పుడు, అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడట, అమ్మా నీవు ఇక్కడ ఉండి ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగాడట. సార్ నేను ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాను. మరి నీకు ఎందుకు ప్రమోషన్ రాలేదు అంటే, అప్పుడున్న సార్ ఇవ్వలేదు సార్ అన్నదట. హల్లెలూయా. అప్పుడున్న సార్ ఇవ్వలేదంటే వాడేవాడు ఇవ్వకపోవడానికి నువ్వు అని చెప్పి ఏం చేశాడో తెలుసా? ఎందుకో తెలుసా? ఆనికి నీకు పడదట. వింటున్నారా? ఏం కాలేదు, ఆయనకి నాకు పడదు కనుక ఈయన ఏం చేశాడో తెలుసా? ఈమె కంటే ముందు, ఈమె కంటే వెనుకోళ్ళు పోయారుగా, వాళ్ళందరి పైన అధికారిని మనం పంపించాడట. హల్లెలూయా. వాళ్ళందరికి పైకి ఈమెను అధికారిగా పంపించాడట. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యథార్థంగా మనం దేవునితో నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకంలో ఏం దొరకనట్టుగా అనిపిస్తే, బ్రతుకు తెరువు కష్టం అనిపిస్తున్నప్పుడు, వింటున్నారా? లోకంలో బ్రతకడం కష్టం అనిపిస్తున్నప్పుడు మీ విశ్వాసంలో మీరు దిగజారిపోకండి. వింటున్నారా? మీ భక్తి జీవితంలో మీ భక్తిని మీరు చెడగొట్టుకోవాల్సిన పని లేదు. మీ యథార్థతను మీరు విడిచిపెట్టాల్సిన పని లేదు. మీ నిజాయితీని మీరు విడిచిపెట్టాల్సిన పని లేదు. దేవుడు పట్టించుకోవట్లేదు అనుకోవడానికి వీల్లేదు. దేవుడు కొన్నిసార్లు చూస్తున్నా, ప్రార్థన వింటున్నా, ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఎందుకో తెలుసా? మేలైనది చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైనది ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు, విలువైన దానిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కనుకనే కొన్నిసార్లు మన ప్రార్థనకు సైలెంట్గా ఉంటాడట. హల్లెలూయా. అదా ఆ స్టార్టింగ్లో ప్రార్థన చేస్తే అన్నిటికీ రిప్లై వచ్చేది. ఇప్పుడేంట ఎంత ప్రార్థన చేసినా రిప్లై వస్తలేదు. అప్పుడు ఏది అడిగితే అది ఇచ్చేది. ఎప్పుడు? అప్పుడు ఎవరు? నువ్వు పిల్లవు కదా, పట్టుకొని తిరగాల్సిందే. ఇప్పుడు ఎవరు? ఇప్పుడేమయ్యావు? కోతి పిల్లవయ్యావు. ఇప్పుడు మమ్మీ పట్టుకొని తిరగదు, నువ్వేం చేయాలా? నువ్వే పట్టుకొని మమ్మీ ఉరుకుతుంటే మమ్మీతో పాటు ఉరకాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:15, 5:21 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. దేవుడి వాక్యం చెప్తుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును
కీడునకు ప్రతి కీడు చెయ్యకుండా ఏం చేయాలట? చూసుకోవాలి. హల్లెలూయా. మనం మేలైనవి, శ్రేష్టమైనవి, విలువైనవి మనం పొందాలి అంటే చేయాల్సినవి కూడా ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తాను, అందుకోసమే దేవుని వాక్యం చెప్తుంది, ఎవడును అంటే ఎవరైనా కీడుకి ఏం చేయొద్దు, ప్రతి కీడు చెయ్యకుడి. ఇంకేం చేయమంటున్నాడు? చెయ్యకుండా చూచుకోవాలా. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను చూడండి. హల్లెలూయా. ఎవరి పట్లట? మాట్లాడేటోళ్ళతోనే మాట్లాడుతా, నేను మాట్లాడని వాళ్ళతో ఎందుకు మాట్లాడతాయా అనలేదు అక్కడ. ఏమంటున్నాడు? మనుషులందరూ అంటే ఎవరు? నీకు బడనోళ్ళు కూడా ఉంటారు కదా, అందులో నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, నీ మీద నిందలేసే వాళ్ళు ఉంటారు కదా, నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు కదా. దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఇదిగో మీరు ఒకరి ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ, పెట్టే వాళ్ళకే పెట్టడం కాదు, వింటున్నారా? పెట్టే వాళ్ళకే పెట్టడం కాదు, మనుష్యులందరి ఎడల ఎల్లప్పుడు ఏం చేయాలట? మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. మనం మేలు పొందాలట అంటే, మనం మేలైన వాటి పొందాలట అంటే మనం ఏం చేయాలి? మేలైనది చెయ్యడం, నడుచుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 21 వచ్చిన చదువమ్మా. అదే 5 అధ్యాయం 21 వచనం. అదే తెస్స 5:1. చేయకుడి, సమస్తమును పరీక్షించాలి. చాలు సమస్తమును ఏం చేయాలట? పరీక్షించి మేలైన దానిని చేపట్టాల. ఏది పడితే అది ముట్టుకోవద్దు, ఏది పడితే అది తీసుకోవద్దు, వింటున్నారా? ఏం చేయాలట? సమస్తమును పరీక్షించి ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో, ఎవరు ఏ ఆలోచనతో ఉన్నారో, ఎవరు ఏ ఉద్దేశంతో వస్తున్నారో, ఎవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎవరు ఏ కారణంతో వస్తున్నారో ఏం చేయాలట? సమస్తమును పరీక్షించాలి. ఒకరు సాయం చేస్తున్నారంటే ఊరికే చేయరు, చేస్తారా? ఏదో ఆశించే చేస్తారు. మనుషులు ఎవ్వరు ఏది చేసినా ఏదో ఆశించే చేస్తారట. బైబిల్ చెప్తుంది, ఏదో ఆశించే చేస్తారు. అందుకే మీరు సమస్తమును పరీక్షించి ఏం చేయాలి? మేలైన దానిని చేపట్టాలి. మేలైనదే నీ చేతితో తీసుకోవాలి, ముట్టుకోవాలి, తాకాలి. మేలైనది, మంచిది. అప్పుడు మన జీవితాల్లో మనం మేలైన వాటిని స్వతంత్రించుకుంటామట. హల్లెలూయా. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు ఈ లోకంలో, అయ్యా మనం భక్తిగా ఉంటే ఇదిగో మనలందరినీ చీదరిస్తున్నారు. ఈరోజు నాకు స్వాస్థ్యము లేదు, నా జీవితంలో తినడానికి ఏమి లేదు, నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే ఈ లోకంలో ఎవరు లెక్క చేస్తారు? చాలామంది ఆలోచన ఇది. ఎవరి తగ్గట్టు వాళ్ళకు ఉండాలా? ఏంటమ్మా? ఎవరి తగ్గట్టు వాళ్ళకు మాట్లాడాలా? ఏ రోటికాడి పాట పాడాలా? సమాజం అండి ఇది. అయ్యో నువ్వు ఇంత అమాయకులుగా ఉన్నావు అంటారు నన్ను అందరు. హల్లెలూయా. ఏంటట? అమాయకులా. ఎవరు ఎలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకులమా? ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం అంటుంది, యథార్థవంతులు వింటున్నారా? మేలైన దానిని స్వతంత్రించుకుంటారట. దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు అంటున్నాడు, యథార్థవంతులకు ఆయన ఎప్పుడు విలువ కలిగినవి ఇవ్వాలనుకుంటాడు, శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటాడు, మేలు చేసేటి ఇవ్వాలనుకుంటాడు, వాళ్ళ జీవితాంతము వాళ్ళకు ఉపయోగపడేటి ఇవ్వాలనుకుంటున్నాడు. వాటి స్వాస్థ్యముగా, అంటే స్వాస్థ్యం అంటే ఏంటి తెలుసా? నీకు ఎప్పటికీ ఆస్తిగా ఉండాల. అది సంతోషం కావచ్చు, అది ప్రార్థన జీవితం కావచ్చు, అది భక్తి జీవితం కావచ్చు, అది నెమ్మది కావచ్చు, అది ఐశ్వర్యం కావచ్చు, అది ఆస్తి కావచ్చు. ఏదైనా ఆయన నీకు ఇచ్చాడంటే
అది నీతో చిరకాలం ఉండాలనుకుంటాడు. హల్లెలూయా. కనుక ఇది నాన్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తలలు వంచుదాం, మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ఆ సహ ఉద్యోగి తన జీవితంలో దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేసిందో, దేవుడు ప్రార్థన వినట్లేదు అనుకుందేమో, కానీ ఒకరోజు దేవుడు ఆ సహోదరి జీవితంలో మేలైన దాన్ని తీసుకొచ్చాడు.